హలో! వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో, మనం ఇవాళ నేను ఇవాళ కొత్త కాన్సెప్ట్స్‌తో అండ్ కొన్ని మెటీరియల్స్‌తో ముందుకొస్తున్నాను యాక్చువల్‌గా. ఏంటంటే మనకి ఆహ్, సోర్సెస్ అంటే ఒక కోర్స్ నేర్చుకోవాలి అంటే గనక కొన్ని డబ్బులు పెడుతున్నాము. బట్ అండ్ ఇన్ ఐటీ పరంగా చెప్తున్నాను నేను మీకు. సో, ఐటీలో ఏంటంటే రిసోర్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, మనం ఒక ఇన్ఫర్మేషన్ చదవాలి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఐడియా ఉందో లేదో తెలియదు. ఎక్కడ దొరుకుతదో తెలియదు. ఏ విధంగా చూసుకోవాలో తెలియదు. ఇలాంటివి చాలా క్వెషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో, అందుకోసమే నేను ఇవాళ మీకు సో, ఒక లింక్ అనేది తీసుకొనొచ్చాననమాట. ఇది మనకి జనరల్‌గా దొరుకుతది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎలా ఉంటది, ఏంటి అని మాత్రం నేను చెప్తాను మీకు. సో, ఇక్కడ మీకు 200 సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ పైథాన్ అనమాట. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆహ్, పైథాన్ డెవలపర్స్‌కి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. చెక్ పాయింట్స్ అనేది ఉంటది. ఇన్ఫర్మేషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఉంటది. ఓకే. సో, ఈ పైథాన్ కోర్స్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు కొంచెం ఈజీగా అనిపించొచ్చు. దట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్ టు యూ. సో, బేసిక్స్ దగ్గర నుంచి ప్రతీది కూడా క్యాలిక్యులేటింగ్ ఎలా చేయాలి? ఏ విధంగా ఉంటది? ఇన్‌పుట్స్ ఎలా ఇచ్చుకోవాలి? ఇవన్నీ కూడా దీంట్లో మీకు పైథాన్ రిలేటెడ్ అయితే గనక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గనక ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు డిఫరెంట్‌గా ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ మనం కొంచెం బ్యాక్‌కెళ్ళామనుకోండి. 1 సెకండ్. యెస్. సో, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్‌లో డిఫరెంట్ కోర్స్ యొక్క మెటీరియల్స్ కానీ అవి ఉన్నాయి. వీడియో కొన్ని దాంట్లోకి వీడియోస్ ఉన్నాయి. కొన్ని దాంట్లోకి వీడియోస్ లేవు. ఇన్ఫర్మేషన్ ముందుగానే అప్డేట్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడ చూసారనుకోండి. ఏ లీడర్ నాట్ జస్ట్ ఎ డేటా సైంటిస్ట్. సో, ఇందులో మీకు ఏంటంటే కంప్లీట్‌గా పీడిఎఫ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పీడిఎఫ్ ఆల్మోస్ట్ 40 పేజెస్ ఉంది. 50 పేజెస్ ఉంది. ఆర్ట్ ఆఫ్ డేటా సైన్స్ ఏంటి ఉంది. ఏఐ సాటర్డే లెర్నింగ్ ప్లాన్స్. సో, ఒక్కొక్కటి డిఫరెంట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలా అనేది ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లాన్స్ ప్రకారము కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే గనక ఇక్కడ మీకు ఇచ్చారనమాట. సో, అసైన్‌మెంట్స్ ఏంటి, ఏ విధంగా ఉంటది, వాళ్ళు ఏ విధంగా మీకు అప్డేట్ చేస్తారు అనేది కూడా ఇందులో మీకు ఈ కోర్సులలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా వరకు. సో, ఈ డేటాబేస్ అనేది నేను ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి డీప్ లెర్నింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఇది వచ్చేసి 401 పేజెస్ ఉందన్నమాట కంప్లీట్‌గా. ఓకే. 401 పేజెస్ ఉంది. ఈ 401 పేజెస్ కూడా మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీకు ఒక బుక్ దొరికిందనుకోండి, ఆ బుక్ ఒక్కసారైనా చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే చదవట్లేదు బుక్స్ అనేవి. ఎప్పుడైతే మీరు చదవడం స్టార్ట్ చేస్తారో, మీకు కావాల్సిన ఇన్పుట్ కావచ్చు, లేదంటే గనక ఒక క్వెషనీర్ కావచ్చు, అక్కడ మీకు ఆన్సర్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఏ బుక్స్‌లోనే కూడా. బట్ మనం ఏం చేస్తున్నామంటే గనక చాలా వరకు మనము ఆ బుక్స్‌ని చదవడమే మానేస్తున్నాం అనమాట. దీంట్లో కొన్ని టాపిక్స్ అయితే గనక ఇచ్చారు మళ్ళీ. పబ్లిక్ స్పీకింగ్ స్ట్రెస్ రిలేటెడ్ గానీ, స్టార్ట్ విత్ వై అనేది ఇవేంటంటే బుక్స్ అనమాట ఇది. స్టార్ట్ విత్ వై అనేది. సో, ఈ బుక్ నా దగ్గర కూడా ఉంది. టెస్ట్ ది రేచల్ ఇంగ్లీష్ గైడ్ ఫర్ సౌండింగ్ అమెరికన్స్. ఓకే. సౌండింగ్ అమెరికన్స్‌కి ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి కొన్ని బుక్స్ అయితే గనక అప్డేట్ చేశారు వాళ్ళు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అడ్వాన్స్ బిగ్ డేటా అనలిటిక్స్. దీంట్లో కూడా మీకు ఏంటంటే అన్ని నేను మ్యాక్సిమం చెప్పాను. బుక్స్ ఏంటంటే కనుక లెక్చరర్స్ పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఇస్తారు నోట్స్లు అనేవి. కొన్ని ఏంటంటే కనుక డిపెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇస్తారు. అందరూ ఒకటే విధంగా ఇస్తారని మాత్రం నేను చెప్పను. సో, ఇక్కడ మీరు వెళ్ళారంటే కనుక ఏంటి అసలు హైవ్ అంటే ఏంటి, తర్వాత దాని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఒక్కసారైనా మీరు మ్యాప్ రెడ్యూస్ చేసుకోవాలి, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అండ్ అట్ సేమ్ టైం ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలి అంటే కనుక మనకి లెక్చరర్స్ అనేవి కంపల్సరీ అవసరం అవుతాయి అనమాట. సో, ఒక్కొక్క లెక్చరర్ వచ్చేసి మీకు 79 పేజెస్ ఉంది. బట్ అన్ని పేజెస్ కూడా కలిపేసి ఉండొచ్చు. ఓకే.
సో ఇది ఒకటి అడ్వాన్స్ బిగ్ డేటా అనలిస్ట్ ఒకటి. సో ఎప్పుడైతే మనము ఒక కోర్స్ నేర్చుకోవాలి లేదా కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి అనుకుంటే దాని యొక్క ఫస్ట్లో అసలు అంటే ఆ టాపిక్ ఏంటి, టాపిక్లో ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాము, మనం బేసిక్లో ఉన్నామా, నేర్చుకోగలుగుదామా, ఇవన్నీ ఏంటంటే కనుక క్వశ్చనర్స్ మనకు వస్తుంటాయి అనమాట. బట్ ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే కనుక కొందరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కానీ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది బాగా. అలా పెట్టగలిగితే మాత్రము మీకు ఏంటంటే కనుక ప్రాజెక్ట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని బుక్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా. సో అట్ ది సేమ్ టైం మనకు కావాల్సిన కోర్స్ యొక్క సోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి యాక్చువల్గా, సోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక ఈ బుక్స్ అన్ని ఎక్కడి నుంచి చేస్తారు అంటే, సో ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకుంటారు. కొందరు ఏంటంటే లింక్డ్ఇన్లో చూస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లింక్డ్ఇన్లోకి వెళ్ళాను అనుకున్నాము. ఇక్కడ లింక్డ్ఇన్లో చూసారా, లింక్డ్ఇన్లో చాలామందికి తెలియదు ఏంటంటే నాకు 60 to 70% పీపుల్ యాక్టివ్ ఉండట్లేదని అర్థమైంది లింక్డ్ఇన్లో. ఇక్కడ లింక్డ్ఇన్లో కూడా మీకు బుక్స్ అనేవి చాలా దొరుకుతాయి అన్నమాట. మైక్రో సర్వీసెస్, పైప్లైన్, CI/CD పైప్లైన్ గురించి అంటే మెటీరియల్ ఇది 21 పేజెస్ ఉంది అది ఇన్ఫర్మేషన్ మొత్తము. ఒక్కొక్క దగ్గర నుంచి ఉన్నాయి అన్నమాట. ఓకే, 28 పేజెస్ అంటే ఇది. సో ఇక్కడ మీరు చేస్తారనుకోండి, 1 ప్రాజెక్ట్ దట్ ఆల్ యూ గెట్ ఏ జాబ్, ఇది 10 పేజెస్ ఉంది. దీంట్లో ఏమున్నాయి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటివి చేస్తుంటారు, అప్డేట్స్ ఏంటి, వాళ్ళ తగినట్టుగా వాళ్ళు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు మీకు చాలా వరకు చాలా మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసారా, స్టేట్ ఆఫ్ AI సైబర్ సెక్యూరిటీ 2024. సో ఇలాంటి బుక్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటాయి. 70 టఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, డేటా ఇంటెలిజెన్స్ రోడ్ మ్యాప్. మీరు ఇక్కడ చూసారనుకోండి, వీళ్ళు కొన్ని డేటా అనలిస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. గూగుల్ డేటా అనలిటిక్స్ ఏంటి, దాని యొక్క లింక్స్ షేర్ చేస్తూ ఉంటారు అనమాట చాలా వరకు. ఆ లింక్స్లో కూడా మీరు క్లిక్ చేసుకునేసి మీకు డైరెక్ట్ ఎక్కడికి వస్తుంది అంటే కోర్సెరాకు వెళ్తుంది. కోర్సెరాలో మీరు లాగిన్ అయ్యేసి వితౌట్ సర్టిఫికేట్తో ఫ్రీగా కోర్స్ లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా జరుగుతుంది అనమాట. అక్కడ చూసారా, క్విక్ నోట్స్ ఆన్ SQL. మీరు ఇది రెఫరెన్సెస్కి బాగా చూసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారనుకోండి, అలాంటి దానిలోకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మిషన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ రోడ్ మ్యాప్, ఇది 10 పేజెస్ ఉంది. ఇక్కడ చూసారా, 9 అడిక్షన్స్ మస్ట్ బ్రేక్ టు బికమ్ యువర్ బెస్ట్ సెల్ఫ్. తర్వాత వచ్చేసి క్యూబర్నెటిస్ స్కేలింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఏ విధంగా నడుస్తుంటాయి. సో మీరు ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, వాళ్ళ తగినట్టుగా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రిపేరింగ్ ఫర్ రియాక్ట్ ఇంటర్వ్యూస్, చెక్అవుట్ దీస్ అమేజింగ్ రిసోర్సెస్. వాట్ ఇన్సైట్స్, 300+ రియాక్టివ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ సూటబుల్ ఫర్ బిగినర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డెవలపర్స్. సో ఇలాంటివి మీరు సోర్సులు అనేవి తెచ్చుకుంటే కనుక, ఇక్కడ చూసారా కొందరు ఏంటంటే కనుక ఇంపార్టెంట్ పేజెస్ని, రిసోర్సెస్ ఏంటి, యూట్యూబ్లలో ఏవేవి ఉన్నాయి, ఏవి నేర్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ఏంటంటే లింక్డ్ఇన్ నుంచి చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఆసమ్ లెర్నింగ్ రిసోర్సెస్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ అన్ని కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు లింక్డ్ఇన్లో యాక్టివ్ ఉంటారో, ఆ డేటా సైంటిస్ట్ రిలేటెడ్ కావచ్చు, డేటా అనలిస్ట్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్వ్యూస్ రిలేటెడ్ కావచ్చు, మనకు చాలా ఇన్ఫర్మేషన్ లింక్డ్ఇన్లోనే దొరుకుతుంది అనమాట ఇప్పుడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కనుక మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో, మనం ఎంత నేర్చుకుంటున్నామో అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, ఇక్కడ చూసుకున్నారనుకోండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అండ్ అట్ ది సేమ్ టైం కొందరు ఏంటంటే కనుక ఇలాంటి బుక్స్ లింక్స్ షేర్ చేస్తుంటారు, గూగుల్ డ్రైవ్ లింక్స్ కానీ. ఈ కంప్లీట్గా ఏంటంటే మీకు SQL నేర్చుకోవాలనుకుంటున్నారు, SQL మీకు ఇక్కడ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ప్రతి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తారనమాట. ఇది 221 పేజెస్ ఉంది. మనం ఏమో అనుకుంటామంటే 221 పేజెస్ ఉంది కదా, ఇప్పుడు ఏం చదువుతాంలే, తర్వాత వీడియోస్ ఉన్నాయి కదా చాలా వరకు చూద్దాం.
వీడియోస్ చూడాలి, చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పారు కదా, మేము విన్నాం కదా, నెక్స్ట్ డేకి పోయేసి మళ్ళీ నేను టైప్ చేయాలి అనుకుంటే కనుక గుర్తులు రావమ్మా. ఓకే, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది చాలా స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నా ఈ విషయం, ఎవరికి చెప్పట్లేదు. ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుందన్నమాట. బయట మీకు జాబ్స్లో కూడా, జాబ్స్ వెళ్ళినా కూడా డేటా అనలిస్ట్ జాబ్స్, బయట జాబ్స్ లేవని నేను చెప్పట్లేదు, జాబ్స్ ఉన్నాయి. కానీ హైరింగ్ ప్రాసెస్ అనేవి చాలా వరకు మారిపోయి ఉన్నాయన్నమాట. జాబ్స్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి చాలా కంపెనీస్ చేస్తున్నాయి. జేపీఎంసీ, జేపీఐ మోర్గన్ చేస్, ఐస్ అంట, ఐసిఐఎంఎస్ అంట, జేపీ మోర్గన్ చేస్ ఒకటి, మళ్ళీ హై స్పాట్స్ అంట, డేటా అనలిస్ట్ వాళ్ళు వీళ్ళు ఎత్తుకుతున్నారు. జేఎస్కే టెక్నాలజీస్, సెనోఫీ, స్టెల్ స్టార్టప్స్, అలాంటి టెక్నాలజీస్ అంట. సో మీకు చాలా వరకు పొజిషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే పొజిషన్ చూస్తున్నారో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, అసలు ఏంటి ఈ జాబ్ డిస్క్రిప్షన్, ఏం కావాలి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చదవండి. మీరు బ్లైండ్గా అసలు ప్రొఫైల్ని పంపించకండి ఏ కంపెనీకి కూడా. అది మీకు డ్రాబ్యాక్ అవుతుంది. చాలామంది ఏం చెప్తారంటే, ఏదో నువ్వు ప్రొఫైల్ పంపించేసేయి తర్వాత అయిపోతుంది అనుకుంటారు. కానీ ఇనీషియల్గా నువ్వు పంపించిన ప్రొఫైలు రేపు పొద్దున నువ్వు డొమైన్ మారిన ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అక్కడ నేను ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. సో అలాంటి తప్పులు చేయకండి. ఫస్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి దానికి మాత్రమే పంపించండి. అంటే ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తున్నాను. మేజర్గా ఈ క్వాలిఫికేషన్స్, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి, లేదంటే కనుక నేర్చుకోండి. ఆన్లైన్లో గూగుల్లో దొరుకుతాయి. ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూస్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే హెచ్ఆర్స్ దగ్గర నుంచి అట్లీస్ట్ 2 కాల్స్ కంటే ఎక్కువ వాళ్ళు చేశారు, మీకు డ్రాప్ చేశారు, ఆ టైంలో మీరు ఇవ్వలేదనుకోండి, రిటర్న్ కాల్ చేయండి ఎవరు అని చెప్పి. బట్ మీరు రిటర్న్ కాల్ చేయలేదు అంటే 2 or 3 టైమ్స్ కంటే ఎక్కువ ఏ హెచ్ఆర్స్ చేయరు. 2 టైమ్స్ చూస్తారు, లేదంటే 3rd టైం ఫైనల్గా చేస్తారు. లేదా నీ దగ్గర స్కిల్స్ స్ట్రాంగ్ ఉండి క్యాండిడేట్ మనకు కంపల్సరీ కావాలి అన్నప్పుడు 4వసారి ట్రై చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా చేసిన తర్వాత మీ ప్రొఫైల్ డిఫాల్ట్లో పెట్టేస్తారు. డిఫాల్ట్ అంటే ఏంటంటే కనుక క్యాండిడేట్ నాట్ ఇంట్రెస్టెడ్ అని డైరెక్ట్గా వేసేయడం. ఇది చాలామందికి తెలియట్లేదు. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే మెటీరియల్స్ కావచ్చు, లేదంటే డేటా కావచ్చు, మనం ఎక్కడ సోర్స్ చేసుకొని తెచ్చుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఇది ట్విట్టర్ అకౌంట్. ఈ ట్విట్టర్ అకౌంట్లో చాలామంది ఏంటంటే ప్రొఫెషనల్స్ ఉంటారనమాట. సో వీళ్ళ ప్రొఫెషనల్స్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. ఫుల్ స్టాక్ కంప్లీట్ మెటీరియల్స్తో సహా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా ఉంటాయి. మీరు ఎలా చేసుకోవాలో, ఏం చేసుకోవాలో, యూట్యూబ్లలో ఎక్కడ చదువుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళు యాడప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు అనలిస్ట్ కావాలా, లేదంటే డేటా ఇంజనీర్ కావాలా, మీకు రోడ్ మ్యాప్స్ కావాలా, ఏమేమి నేర్చుకోవాలా, ఎలాంటివి నేర్చుకోవాలనేది కూడా మీకు కంప్లీట్గా ఈ ట్విట్టర్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రాపర్గా ట్విట్టర్ యూస్ చేసుకుంటే అన్నీ బాగుంటాయి. లేదు అంటే కనుక అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఇన్ని మెటీరియల్స్ అయితే, ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డిఫరెంట్ విషన్ నుంచి వాళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైనా సరే మీరు నేర్చుకోవాలా, అప్డేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ రీసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈ రీసోర్సెస్ అన్నీ కూడా మీకు లింక్డ్ఇన్లో కావచ్చు, గిట్హాబ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడైనా దొరికేస్తాయి. మీరు వెతకడం కావాలి. మీకు వెతకడం రాకపోతే కనుక దానికి ఎవరేం చేయలేరు. మనం ఒక ఫోన్ కావాలి అంటేనే 10 వెబ్సైట్లు వెతుకుతాము, ఆన్లైన్లో వెతుకుతాం, అక్కడ ఇక్కడ వెతుకుతాం. కానీ మన లైఫ్కి రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ వెతుక్కోవడానికి మనకు టైం దొరకట్లేదు. అది పెద్ద ప్రాబ్లం అనమాట ఇప్పుడు. ఓకే, గుడ్ టు సీ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇంకొక కొత్త వీడియోలో మీకు ఏంటంటే కనుక అసలు కొత్త జాబ్స్ ఏమున్నాయి, ఎటువంటి జాబ్స్ ఉన్నాయి ప్రజెంట్కి, దేని మీద మూమెంట్ చాలా ఎక్కువ ఉంది అనేది కూడా నేను చూస్తాను. ఇక్కడ చూడండి, 25 క్వశ్చన్స్ ఆస్క్ ఫర్ డిఎస్ఏ క్వశ్చన్స్ ఇన్ మ్యాంగ్. సో ఇలాంటి అన్నీ కూడా మీకు లింక్డ్ఇన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. రిసోర్సెస్ కోసం వెతకండి, ట్రై చేయండి, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం నేర్చుకోండి.
మీకు జాబ్స్ కావాలి అన్నప్పుడు ఆ స్పెసిఫిక్ జాబ్స్ ఎవరెవరు పోస్ట్ చేస్తున్నారో వాళ్ళని అప్డేట్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.